క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం కంచి కామాక్షి అమ్మవారి గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. మన ప్రేక్షకులు కూడా చాలా సంతోషంతో మూక పంచసతి మేము ప్రత్యేకంగా వింటున్నాము, అసలు మూక పంచసతి మాకు తెలుస్తుందా లేదా అని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ద్వారా కుప్ప విజయశ్రీ గారు అద్భుతంగా చెప్తున్నారని చాలామంది మనకు కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఆ అమ్మవారి ఈరోజు ఏ శ్లోకం చెప్తారండి కంచి కామాక్షి దేవిది? శ్రీమాత్రే నమః. అమ్మ కామాక్షి, ఆ కామాక్షిదేవి మనకి ఆర్య శతకంలో 15వ శ్లోకం చెప్పిస్తుంది వాళ్ళ మన చేత. అమ్మవారి కటాక్షం అనేది మన వాక్కులో ఉండాలండి. పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప అమ్మవారి నామం ఉండనే ఉంది. అందుకని ఆ నాభిస్థానం నుంచి వచ్చే వాయువుతో నేను ఈ నాలిక మించి ఇలా 4 వాక్యాలు చెప్పగలుగుతున్నానంటే అది ఆ కంచి కామాక్షి దయే తప్ప ఇతరత్ర ఏమీ లేదండి. కాకపోతే మీరు అన్న మాట ఒకటి మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. మనం లలితా సహస్రం చెప్తుంటే అందరూ కూడా ఎంత బాగా మనని రిసీవ్ చేసుకున్నారో, ఈ రోజుకి కూడా ఆ నామాలు విని మనకి ఎంతగా రెస్పాండ్ అవుతున్నారో. మనం మూక పంచసతి మొదలుపెట్టిన తర్వాత కూడా మన సదాశివ కుటుంబంలో సభ్యులందరూ కూడా అదేంటో అసలుకి ఎంతగా ఆకర్షితులు అవుతున్నారంటే ఆ కామాక్షిదేవి వాళ్ళని అంతగా ఊరిస్తోంది. నా నామాలు వినండి, నా శ్లోకాలు వినండి అని చెప్పేసి. సో నిజమండి, అది అంతగా ఆకర్షణకి వాళ్ళు గురి కావటము, వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకొక శ్లోకం కోసం ఎదురు చూడటం, ఇది నిజంగా ఆ కామాక్షి పరదేవత అనుగ్రహము మన భక్తుల మీద కూడా చాలా ఉందండి. ఎందుకంటే ఇది ఆకర్షణల ప్రపంచం. కామాక్షిదేవి యొక్క వివరణకి వీళ్ళు ఇంతగా తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారంటే వారి మీద అమ్మవారి అనుగ్రహం చాలా ఉంది. వారికి ఈ రకమైనటువంటి ఉత్సాహం కలిగించడానికి ఆ కామాక్షిదేవి కృప మన ఇద్దరి మీద కూడా అపారంగా ఉందండి. అంతకన్నా ఇంకా మనం ఇంకొక మాట అమ్మా కామాక్షి అనే మాట తప్ప మనం ఇంకొకటి వేరే చెప్పేందుకే ఏమీ లేదు. అమ్మా కామాక్షి దా నోట సుశబ్దంబుల్ శోభిల్లన్ పల్క నాదు వాక్కున్ సంప్రీతిన్ జగన్మాత పుల్లాజాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇంతవరకు నేను చెప్పగలుగుతాను. అమ్మవారు నా వాక్కులో దూరి నా చేత సుశబ్దంబుల్ శోభిల్లన్ పల్క అలా చేస్తే చాలు. ఆ యొక్క సంపూర్ణ విశ్వాసంతో నేను ఇవాళ రోజున 15వ శ్లోకం మొదలు పెడుతున్నాను. 15వ శ్లోకంలో అమ్మవారి గురించి మూక కవి చాలా వివరంగానండి, ఎక్కడెక్కడో పాత అంటే ఆలయ చరిత్రలని మనకు ఉంటాయి. ఆలయ చరిత్రలని ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడి ఆలయం యొక్క చరిత్రని వెలికి తీసేటువంటి శ్లోకం ఇది. అమ్మవారు కామాక్షిదేవి ఆమ్రవృక్ష అంటే మామిడి చెట్టు కింద ఒక సూది మొన మీద నుంచొని శివుడి గురించి ప్రార్థించి మరీ వివాహం చేసుకుంది. ఆమ్రవృక్షం కింద ఆవిడ తపస్సు చేసింది కనుక ఆమ్రేశ్వరుడు అయ్యాడు ఆయన. ఆమ్రం అంటే మామిడి చెట్టు. ఆమ్రేశ్వరుడికి అమ్మవారు ఎప్పుడు కూడా ఏకాకిని భూమాత కదా ఆవిడ, అందుకని ఏకామ్రేశ్వరుడు అయ్యాడు ఆయన. ఏకామ్రేశ్వరుడు అయ్యాడు. ఏకామ్రేశ్వరుడు యొక్క భార్య అయిన ఈ మీనాక్షిదేవి ఏం చేసింది అనేది ఈ శ్లోకంలో మనకు చెప్తోంది. ఇప్పుడు అంకిత శంకర దేహ అంకురిత ఉరోజ కంకణాశ్లేషై అది కాంచి నిత్య తరుణి. ఇక్కడ వరకు అద్భుతమైన చరిత్ర అండి, ఆలయ చరిత్ర. తర్వాత అద్రాక్షం కాంచి అద్భుతం బాలాం. 2 వివరాలు ఇస్తున్నాడు ఇక్కడ. ఒక చోట అమ్మవారిని బాల అంటున్నాడు, ఒక చోట అద్భుత తరుణీం అంటున్నాడు. తరుణీం అంటే యాక్చువల్గా తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ లలితా శాస్త్రంలో. తరుణి అంటే ఎప్పుడు నిత్య యవ్వనంతో కూడుకున్నటువంటి స్త్రీని తరుణి అంటారు. అటువంటి తరుణిగా ఒక చోట చెప్తున్నాడు, దాని కిందే బాల అంటున్నాడు. బాలగా ఎలా ఉంది అమ్మవారు, తరుణిగా ఎలా ఉంది ఒకే శ్లోకంలో అంటే
అమ్మవారు 2 రకాలండి ఇక్కడ. ఈవిడ హిమవంతుడి పుత్రిక. హిమవంతుడి పుత్రిక అవటంతో ఆవిడ హిమవత్ పర్వతం అంతా బాలలాగా తిరిగింది. ఆహా, అద్భుతం. ఎంత అద్భుతం అండి, ఊహించుకుంటేనే మనకి ఎంత బాగుందో. హిమాలయ పర్వతం వెళ్తే అమ్మవారు ఇక్కడ బాలగా తిరిగింది అన్నమాట. మంచి పట్టు పరికిణీలు వేసుకొని గజ్జలు పెట్టుకొని హాయిగా అమ్మవారి ఇక్కడ తిరిగింది గబోలు అన్న ఆభరణాలన్నీ వేసుకొని చక్కగా తిరిగిందేమో, బాలపార్వతి అక్కడ ఉందేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా మీరు చెప్తూ ఉంటే 2 జళ్ళు వేసుకొని పూలు పెట్టుకొని గంతులు అలా గంతులు వేస్తూ చిన్న ఆడపిల్ల చక్కగా పరికిణి వేసుకొని గజ్జలు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని మంచిగా నగలు అవి కూడా వేసుకొని వంకీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే పరుగులు పెడుతుంటే ఎంత అసలు ఆ దృశ్యమే మనోహరం అండి. మనోహరం. అలా అమ్మవారు ఆ హిమవంతుడు ఎంత గొప్పవాడు అంటే అసలుకి ఆవిడ అన్నపూర్ణాదేవిగా ఉంటే అన్నపూర్ణకే అన్నం పెట్టినంతటి వాడు హిమవంతుడు. అమ్మ కొంచెం అన్నం తిన ఆవిడ వెంటబడి ఆవిడ చూపుకం పట్టుకొని ఆయన అన్నం పెట్టేవాట. అన్నపూర్ణకే అన్నం పెట్టినటువంటి హిమవంతుడు ఎంత గొప్పవాడో అంటూ ఉంటారు. అది అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఆవిడ అనాకలితం, ఉపమానమే లేనటువంటి ఆవిడ గడ్డాన్ని చుబుకాన్ని పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ అయినా ఈ ఒక్క ముద్ద తినమ్మా అని చెప్పేసి ఆ పార్వతీదేవికి అన్నం తినిపించినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యాత్ముడు. అంత పుణ్యాత్ముడు హిమవంతుడు. పుణ్యమే. పుణ్యమే. అటువంటి పుణ్యాత్ముడు అక్కడ అమ్మవారు బాలలాగా తిరగటం అనేది ఒక రకంగా రాశారు ఆయన. అందుకని అద్రాక్షం నేను చూశాను అంటున్నాడు ఆయన. చూశాను అమ్మవారు ఎదురుకుండా కనిపిస్తే ఇవాడు బాలలాగా ఎలా ఉందో అని ఊహలో చూసేశాడు. మూక కవి ఎదురుకుండా నిలబడి ఆవిడ తాంబూలం ఇచ్చి అద్భుతమైన దర్శనం ఇస్తుంటే ఆవిడ బాలగా హిమవత్ పర్వతం చుట్టూతా తిరుగుతూ ఎలా ఆడుకుందో అని ఊహించి అద్రాక్షం కాంచి కంటికి కనపడినట్టుంది. కనిపిస్తుందండి. ఎందుకు కనిపిస్తున్నట్టుంది? ఎందుకు కనిపిస్తుంది? మనం ఇంత ఆధునిక యుగంలో టీవీలోనే రకరకాలుగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు తాడేపల్లి ఆయన ఇంటి ముందర ఎప్పుడు ఆయన మహాభక్తుడు, అమ్మవారి భక్తుడు. ఆయన ఇంటి ముందర ఎప్పుడు ఒక చిన్న ఆడపిల్ల ఆడుకుంటూ కనిపిస్తే వాళ్ళు మనవరాలు అనుకున్నారు అందరూ. తీరా అడిగితే ఆయన ఏమన్నాడు, నాకెవరు మనవరాలు లేరన్నాడు. అమ్మవారే ఆయన ఇంటి ముందర ఎప్పుడు ఆడుకుంటూ ఉండేది. వారు ఎంత అదృష్టవంతులు. ఆ ఇంటికి వచ్చిన భక్తులు ఎంత అదృష్టవంతులు. వాళ్ళందరికీ దర్శనం ఇచ్చింది పైగా అమ్మవారు. అందరికి అంటే భక్తులు ఇంటికి వెళ్ళినా భక్తుల మాటలు విన్నా కూడా అమ్మవారు దర్శనం ఇస్తుంది. మరి అందుకే సత్సాంగత్యం కదండి. సత్సాంగత్యం ఎప్పుడు ఉండాలి మనకి. నిజం. చాలా చాలా కరెక్ట్ విషయం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే అద్రాక్షాం కాంచీం అద్భుత బాలం. నేను కాంచీ నగరంలో ఒక అద్భుతమైన బాలికని చూశాను అంటున్నాడు. ఆ అద్భుతమైన బాలిక ఎవరయ్యా అంటే హిమవంత్ పర్వతం చుట్టూతా తిరుగుతూ ఆడుకున్నటువంటి బాలపార్వతీదేవిని ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, ఈ బాలపార్వతి ఇక్కడే కదా శివుడిని పుట్టింట్లోనే పెళ్లి చేస్తారు, ఆడపెళ్లి వారి ఇంట్లోనే పెళ్లి చేస్తారు, ఇక్కడే కదా శివుణ్ణి రప్పించుకుని వివాహం చేసుకున్నది అని కూడా ఆయనకు ఒక ఊహ వచ్చింది. అంటే అమ్మవారిని చూసేసరికి ఆవిడ బాలగా ఎలా ఉంది, తరుణిగా ఎలా ఉంది, ఇవన్నీ ఆయనకు ఆలోచనలు వచ్చినాయి. వచ్చేసరికి ఆయన తరుణిగా ఒక్కసారి ఊహించాడు. ఆ తరుణి కూడా ఎలా, నిత్య తరుణి అది కాంచీం. ఆ కాంచీ నగరంలో నిత్య తరుణి, ఎప్పుడు నిత్య నూతన యవ్వనంతో ఉండేవాడు. తర్వాత ఇప్పుడు మనకి బాలగా, యవ్వనవతిగా, ఒక స్త్రీగా, తర్వాత వృద్ధురాలిగా, ఇలా రకరకాలుగా స్త్రీ యొక్క దశలు మారుతూ ఉంటాయి. అలా కాకుండా నిత్య తరుణీం అది కాంచీం. ఆ కాంచీ నగరంలో నిత్య తరుణీం, నిత్య నూతన యవ్వన విలాసవతిగా కామాక్షిదేవి ఎప్పుడూ తిరుగుతూ కనిపించింది. ఎందుకంటేనండి కాచతి విహారతి కరుణ అని మొట్టమొదటి శ్లోకంలో ఆయన చెప్పారు. కరుణ నిండిపోయి కరుణ అనే రూపంలో తిరుగుతున్నటువంటి కామాక్షిదేవికి ఇప్పటి భాషలో చెప్పాలంటే పూర్తిగా పాజిటివ్ వైబ్రేషనే. ఎవరైతే ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటారో, ఎవరొచ్చినా వాళ్ళ పట్ల వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్, అది వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ, వీళ్ళకి మన మీద అసూయ ఉందా, ఇటువంటి భావాలు ఏవి రాకుండా ఎవరొచ్చినా ఆదరంగా పలకరించి వాళ్ళల్లో మంచితనాన్నే చూసే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ ఉండి హెల్త్ బాగుంటుందండి. వాళ్ళకి ముఖ వచ్చేసే వేరు. అందుకనే తాపసులందరూ కూడా పరమ ప్రశాంతంగా మౌనంగా ఉండి ఎప్పుడన్నా అవసరమవుతూనే కళ్ళు తెరుస్తారు. ఆ కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళ కళ్ళలోంచి వచ్చే కాంతి పుంజాలు, ఆ శాంత స్వభావము, ఆ దయా కరుణ ఆ వచ్చిన వాళ్ళ మీద పడతాయి కనుక వాళ్ళు కూడా వెంటనే పునీతులైపోతారు.
అది ఏంటంటే పూర్తిగా కరుణతో నిండినటువంటి ఆపాద మస్తకం ప్రవహిస్తున్నటువంటి కరుణ ఉన్న వాళ్ళకి అటువంటి ప్రశాంతత ఉంటుంది. అమ్మవారిని మొదట్లోనే అలా చెప్పాడు, కాచతి విహరతి కరుణ అని. అలా ఉన్నటువంటి కరుణామూర్తి ఆవిడకు వృద్ధాప్యం ఏంటి, ఇంకొకటి ఏమిటి, ఏమీ లేదు కదా. నిత్య తరుణీం అధికాంచీం వసతి. ఎంత బాగుందో చూడండి. కాంచీనగరంలో నిత్య తరుణిగా ఆవిడ ఎప్పుడూ నివసిస్తూ మన మూక కవి వారికి దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత ఆయన అనుకున్నాడు, ఓహో ఈవిడ బాలగా ఎంత చక్కగా విహరించిందో ఆ హిమాలయ పర్వతాల్లోని. ఇప్పుడు మీరు నేను అనుకున్నట్టు లంగా జాకెట్ వేసుకొని చక్క పూలు పెట్టుకుని గంతులు వేస్తూ లంగా పట్టుకొని తిరిగినట్టుగా అలా ఆయనకు కూడా ఊహ వచ్చింది. ఈ శ్లోకం చదువుతూ మనకి అనిపిస్తుంది అమ్మవారు ఎంత బాగా తిరిగిందో అని. నిజమండి. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఏమండి బాలగా అంటే ఆడుకుందని చెప్పాం, మరి తరుణిగా ఉన్నప్పుడు భర్తతో కూడినటువంటి తరుణీయుడే. వివాహానికి పూర్వం తరుణిని చూడాల, వివాహానంతరం తరుణిని చూశాడు ఈయన. వివాహానంతరం నిత్య యవ్వనంగా ఉన్నటువంటి కంచి కామాక్షిదేవి ఎలా కనిపించింది ఇప్పుడు చెప్తున్నాడు అతని విషయం. అంకిత శంకర దేహ, తన శరీరాన్ని అంతా కూడా శంకరుడికి, అంటే తన దేహాన్నంతా శంకరుడికి అంకిత శంకర దేహ, శంకరుడి యొక్క దేహానికి మొత్తం అంకితం అయిపోయింది ఆవిడ అంతా కూడా. ఆ అంకితమైనప్పుడు ఏమైంది, అంకురిత ఉరోజ కంకణాశ్లేషై, ఆయనను ఒక్కసారి ఆవిడ ఆలింగనం చేసినసరికి ఆవిడ చేతుకున్న కంకణాలు ఆయన ఒంటి మీద ముద్దర్లల్లే పడ్డాయట. ఇది చాలా చోట్ల శృంగార రసంలో చెప్తారండి. ఎందుకంటే చాలా కావ్యాల్లో నేను చదివాను, వాళ్ళకి ధరించిన ఆభరణాలు ఆ శరీరం మీద ఇలా ముద్రలుగా పడటం. చివరికి మామూలుగా కూడా ఈ మహారాణులు వాళ్ళు పెద్ద పెద్ద కర్ణాభరణాలు ధరిస్తూ ఉంటారు. ఆ కర్ణాభరణాలు ఎప్పుడైనా తీసినప్పుడు ఆ కర్ణాభరణం యొక్క ముద్రలు కూడా చెవుల మీద ఉన్నట్టుగా వర్ణిస్తారు. అంటే ఆభరణాల యొక్క ఒత్తిడికి స్త్రీ శరీరం ఎంత మృదువుగా ఉంటుంది కదా, ఎలా కందిపోతుంది అన్న విషయాన్ని కూడా కవులు ఏది వదలరండి, వాళ్ళు అన్నీ సునిశ్చితంగా చూసి వర్ణిస్తారు. ఇక్కడ మూక కవి కూడా ఏం చెప్తున్నారంటే, కవులు అంటారు వాళ్ళు మరి కవులు ఊరికే అవరు కదా, అంకిత శంకర దేహ అని చెప్పి అంకురిత ఉరోజ కంకణాశ్లేషై అని చెప్తున్నాడు. అంకురించినటువంటి ఒక ఉరోజ కంకణ శ్లేషై, పులకాంకురాలు వచ్చేసినాయి శివుడికి ఈవిడ ఒక్కసారి ఆలింగనం చేసుకునేసరికి. తర్వాత ఏంటి, ఉరోజ కంకణ శ్లేషై, ఈవిడొక్కసారి ఆలింగనం చేసుకునేసరికి ఈవిడ చేతుకున్నటువంటి కంకణాలు ఆయన శరీరం మీద ముద్రల్లాగా పడ్డాయట. అంత గాఢాలింగనం చేసుకుంది అని చెప్పటానికి అంకిత శంకర దేహై అని మొదట్లోనే చెప్పాడు. ఆవిడ అంతా కూడా అంకితం అయిపోయింది, శరీరం శంకరుడి యొక్క దేహానికి అంకితం అయిపోయింది. అయిపోయిన తర్వాత అలా అంకితమైనటువంటి దేహంతో అంకురిత ఉరోజ కంకణాశ్లేషై, అంటే ఒకసారి అలా అంకురించినటువంటి పులకాంకురాలతో ఆవిడ గాఢాలింగనం చేసేసరికి ఆవిడ చేతికున్నటువంటి కంకణాలు ఆయన శరీరం మీద ముద్రలాగా పడ్డటువంటి అది కాంచి నిత్య తరుణి. అలా ఉన్నటువంటి నిత్య నూతన యవ్వన విలాసవతిని ఆయన దర్శించాడు. అది మొదట 3 వాక్యాల్లోనూ చెప్పేశాడు. తర్వాత ఆవిడ బాలగా తిరగటం కూడా ఒక్కసారి ఆయనకి ఆ బాల కదా ఇప్పుడు ఇంత తరుణి అయింది అని కూడా ఆయన ఊహించుకున్నాడు. సో ఆ రకంగా శ్లోకంలో ముందు శృంగార రసం చెప్పాడు, పరమ శాంత రసం కూడా చెప్పాడు, బాలికగా కనుక రెండూ చెప్పాడు. ఈ శృంగార రసం చెప్పినప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు, ఏకాంబరేశ్వరుడి యొక్క గుడి అక్కడ చాలా దూరంలో ఉందట. కంపా నది అని మనకి ఈ ముందు నుంచి కూడా మనకి ఆర్య సప్తలో వస్తుంది, ఆర్య శతకంలో వస్తుంది. ఆ కంపా నదిట ఏకాంబరేశ్వరుడి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయం వెనకాల చిన్నగా బుడుగు బుడుగుమని శబ్దం వస్తూ ఉంటుందట చిన్నగా. ఆ వచ్చినప్పుడు అక్కడ వేలు పెట్టి చూస్తే తడి అంటుతూ ఉంటుందట. ఆ కంపా నది అక్కడి నుంచి జలజల ప్రవహిస్తున్నటువంటి శబ్దం కూడా వినిపిస్తుందట. అంటే అది అంతర్గర్భంగా అక్కడ కంపా నది ప్రవహిస్తోంది. దానికేంటి ఒక పెద్ద ఆలయ చరిత్ర, అందుకే ఇది ఆలయ చరిత్ర ఉన్న శ్లోకం. దానికేంటి అసలు ఆలయ చరిత్ర, ఈ అమ్మవారు అయ్యవారు ప్రణయం అంటే సరస సల్లాపాల్లో ఉన్నప్పుడు ఆవిడ వెనక నుంచి ఒకసారి శివుడి కళ్ళు ఇలా మూసిందట. మూసేసరికి ఇంకేముందండి, ప్రళయం వచ్చేసింది. అంధాకారం కదా. సూర్యాగ్నిలో వచ్చిన సోముడు సూర్యుడు అగ్ని కూడా ఆయన ముఖంలో ఉంటారు కదా. అమ్మవారు మూసేసరికి
సూర్యచంద్రులు లేనటువంటి కాలం వచ్చేసరికి వాళ్ళకి తిథివార నక్షత్రాలు తెలియాలి. సూర్యుడు వస్తేనే కదా మనకి తిథి తెలిసేది. సూర్యోదయానికి ఏం తిథి ఉందని చూస్తాం. మన ఉగాది పండగ దగ్గర నుంచి అన్ని పండుగలు సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకుంటాం. సూర్యుడిని చంద్రుడిని మూసేసింది ఆవిడ, అగ్నిని మూసేసింది. లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది, చిమ్మ చీకటి అయిపోయింది. ఆయన తీశాడు, చేతుల్ని తీసి నువ్వు చేసిన పనికి ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు, ఈ చిమ్మ చీకటి అయిపోయింది లోకాలన్నీ కూడాను, దీనికి నువ్వు భూలోకంలో వెళ్ళి తిరిగి జన్మించు అని పుట్టినప్పుడు అని ఆయన చెప్పినప్పుడు, అంటే భూలోకంలోకి వెళ్ళి తపస్సు చేసి నా దగ్గర రమ్మన్నాడు. అప్పుడు కిందకు వచ్చేసి ఆవిడ అపర్ణగా ఉంది కదా, పర్ణాలు తినకుండా కూడా తపస్సు చేసి మళ్ళీ శివుడి దగ్గరికి చేరుకుంది. అందుకని వచ్చింది ఆవిడ ఒక చిన్న పొరపాటుకి. ఆమె అపర్ణగా పేరు పొందింది, అందుకే తపస్సు చేస్తాం వల్ల. ఒక తెలిసి తెలియక చిన్న అదే ఉంది కదా, వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం. మనకి ఈ శ్లోకంలో వస్తుంది కదా, వందే సూర్య శశాంక వహ్నినయనం. మూడింటిని మూసేసింది. ఆ మూడింటిని మూసేయడంతో ఆయన ఎంత ముకుందుడికి ప్రియుడైనా స్థితికారకత్వం ఆయన పోగొట్టుకున్నాడు. లయకారకత్వానికి మొత్తం అంతా చీకటైపోయింది. నిజమే. దాంతో నువ్వు భూలోకానికి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి నా దగ్గరికి రమ్మనమంటే ఆవిడ ఎన్ని వేల సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేసిందో, చేసి మళ్ళీ శివుడి దగ్గరికి చేరుకుంది. ఇదంతా అయ్యేసరికి ఏమిటి, ఈ కాసేపట్లోనే మొత్తం జల ప్రళయం వచ్చేసింది. మరి ఆయన కళ్ళు మూసుకుంటే ఉంది మనకు అమ్మవారిని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితా సహస్రం, వీళ్ళిద్దరు ఒకటే కదా. ఉన్మేషని ఒకసారి కన్ను మూసి తెరిచే లోపల విపన్న భువనావళి, ఒకసారి విపత్తులు వచ్చేస్తాయి, ఒకసారి భువనావళి వచ్చేస్తుంది. అంటే సృష్టి స్థితి లయకారకత్వం వీళ్ళ కనురెప్పల్లో దాగి ఉంటుంది. కళ్ళు మూస్తే ప్రళయం, కళ్ళు తెరిస్తే సృష్టి. అందుకనే దేవతలు ఎవరు కనురెప్ప వేయరని అనిమిషలోచన, వాళ్ళు కనురెప్పలే వేయరు అసలుకి. ఒక్కసారి కనురెప్ప వేస్తే ఇంత పెద్ద ప్రళయం వాళ్ళకి. మళ్ళీ అంత తపస్సు చేసి మళ్ళీ చేరుకోవాలి. ఈ లోపల వచ్చినటువంటి ప్రళయానికి ఏమైంది, అన్నీ కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోతే తన శివుడు కూడా ఎక్కడ కొట్టుకుపోతాడో అని ఆ శివలింగాన్ని ఆవిడ ఆలింగనం చేసుకొని తన భర్త ఎక్కడ ఆపదల్లో అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి జలప్రళయమే అయినా ఈవిడ గట్టిగా ఆలింగనం చేసుకొని ఆయనకేమీ అపాయం జరగకూడదని పెట్టేసరికి అప్పుడు ఈవిడ కంకణాల ముద్రలు ఆయన శరీరం మీద పడ్డాయి. ఇంత ఆలయ చరిత్ర ఉంది దీని వెనక. అందుకని అంకిత శంకర దేహ, అంకురిత శంకర అంకిత, ఎంత చక్కటి పదాలండి. ఎంత అది మీరు పలుకుతూ ఉంటే నాకు పలకాలనిపిస్తుంది. చూడండి, అంకిత శంకర దేహ అంకురిత ఉరోజ కంకణాశ్లేషై. అంటే అంకురించినటువంటి ఉరోజములు కల, అంటే ఆవిడ యొక్క శరీరం అంతా కూడా పులకించిపోయి ఆయన్ని గాఢంగా ఆలింగనం చేసుకుంటే ఆవిడ వేసుకున్న కంకుణాలు ఆయనకి అక్కడ ముద్రలు పడ్డాయి. అంకురిత ఉరోజ కంకణాశ్లేషై అని చెప్పి అది కాంచి తరుణి, నిత్య తరుణి, మళ్ళీ నిత్యతరుణి. ఇట్లా ఉన్నట్టు అంటే శివుడి యొక్క లింగాన్ని గాఢంగా ఆలింగనం ఎందుకు చేసుకుంది ఈవిడ, ఆ జలప్రళయానికి ఎక్కడ తన స్వామి కొట్టుకుపోతాడో అని. అమ్మ అంత భయపడింది. అంటే ఆవిడ పాతివ్రత్యం అంత గొప్పగా ఉంది. ఇప్పుడు ఏమండి, పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, ఏమి అవదు అని అంటారు అందరూ, కానీ భార్యకి ఎట్లా ఉంటుంది, ఎంత ఇదైనా ఆయనకి ఏమవుతుందో, ఎందుకైనా మంచిది అని చెప్పి భార్య వెళ్ళి మాత్రం కొంచెం ఒక ఆకు ఎక్కువ కేర్ తీసుకుంటుంది. పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ చెప్తారు పెద్ద ఆయన బాగానే ఉన్నాడులే, అందరూ హాయిగా ఉండండి అంటారు. కానీ భార్యకి మాత్రం కొంచెం భయంగా ఉంటుంది, ఏమోలే ఎట్టా ఉంటారో ఏంటో పెద్ద ఆయన కదా అని ఇంకోసారి పాలిచ్చి ఇంకోసారి ప్రోటీన్ మిల్క్ కలిపించి ఏదో జాగ్రత్తలు తీసుకుంటుంది ఆవిడ. మరి పార్వతీదేవి అంచలమేగా మనందరం. ఆవిడకి భయం వేసింది, తన భర్త సృష్టించిన ప్రళయమే అయినా తన భర్తకి ఏమవుతుందో అని వెళ్ళి గట్టిగా పట్టేసినా సరే ఈవిడ కంకణాలన్నీ ఆయన శరీరం మీద ముద్రపడిపోయి. ఈ విషయము ఏకాంబరేశ్వర ఆలయంలో ఈ రోజుకి ముద్ర ఉన్నాయట. మనబోటి వాళ్ళకి ఎప్పుడన్నా అదృష్టం ఉంటే వెళ్ళి చూసి రావాలి తప్పకుండా. ఎంత అద్భుతమైన శ్లోకం రాశాడు చూడండి. మేము వెళ్ళాము చేసాం కానీ ఈ వివరణ మాకు తెలియదండి. తెలియదు కదా, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే తెలిసింది. అయ్యో, అంకురిత ఉరోజ కంకణాశ్లేషై అంటే నేను అనుకున్నాను అమ్మవారు అయ్యవారిని గాఢాలింగనం చేసుకోవడం, ఆ శరీర ముద్ర లింగం మీద ఇప్పటికీ ఉండటం.
ఎంత అద్భుతం అండి. చాలాసార్లు వెళ్ళామండి, అవునా? కానీ ఈ విషయం తెలియదు. తెలియదు. శ్రీశైలంలో గోవు వచ్చేసి ఆ లింగాన్ని తొక్కిందంటే ఇప్పటికే మనకి ఆ లింగం ఇట్ట గోపాద ముద్ర ఉంటుంది అంటారు. అది చూస్తాం మనం, అమ్మో నిజంగానే ఇక్కడికి వచ్చి తొక్కింది గోవుని అనుకుంటాం. అలాగే ఏకాంబరేశ్వరుడు యొక్క దేహం ముందు అంకురిత శంకర దేహ చూడండి. అలా ఉన్నటువంటి అంటే ఒక శ్లోకంలో వాళ్ళు రాశారంటే ఎక్కడికో లింక్ ఉంటుంది చూడండి. ఉంటుందండి. అందుకే రవి కాంచనిచో కవి కాంచును. సూర్యుడు కూడా చూడలేట కొన్ని దట్టమైన అరణ్యాలు, కవి మాత్రం వెళ్ళి చూస్తాడు. రవి కాంచనిచో కవి కాంచను. అందుకే సో ఎంత అద్భుతంగా రాశారో చూడండి. ఇలా ఈ శ్లోకం శ్రీలక్ష్మి గారు మనం ఇంకొక గంట సేపు చెప్పుకున్నా ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క ఆలయం తీరదు. ఏమండి, ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయా. ఆ భయంలో కంపా 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 నడిచిందట. అసలు లింగం ఎక్కడ ఇదైపోతుందో, తన భర్త ఏమైపోతాడో అని అది వచ్చేసరి భార్య అదే శివుడి భార్య పార్వతీదేవి అంటే కంపా నది గురించి, కంపా నది అనే పేరు ఎందుకు, ఎక్కడ నీరు వచ్చే కంపా నడిచేసరికి అప్పుడు ప్రవహించినటువంటి ఆ నదీ తీరానికి ఆ నదికి కంపా నది అని పేరు వచ్చింది. ఎన్ని విశేషాలు ఉన్నాయో దీంట్లో. మీరు అన్నట్టు ఒక రోజు కూర్చున్నా శ్లోకానికి మీరు ఒక రోజు అవలీలగా చెప్పచ్చు. అంటే వినటానికి కూడా అంత శక్తి ఉంది. అమ్మవారి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఆ తవ్విన కొద్దీ బంగారు గనులు వస్తూనే ఉంటాయండి. మన భారతదేశము స్వర్ణగర్భ అంటారు కదా, ఎంత తవ్వినా వచ్చి రావటం ఏంటంటే ఇటువంటి అమృతమైన శ్లోకాలు ఉన్నటువంటి భారతదేశం ఉంది, ఇటువంటి అద్భుతమైన కవులున్న భారతదేశం. అందుకనే బంగారు గనులన్నీ మన దేశంలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. ఈ అమ్మవారి శ్లోక రూపంలో ఉన్నాయి. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఏ శ్యామలాదేవి, చిక్కడపల్లి, హైదరాబాద్. శ్యామలాదేవి గారు, మీకు త్వరలో పుస్తకం ఇంటికి వస్తుంది. దైవ ధ్యానంలో ఉండండి. పుస్తకం రావడానికి పోస్టల్ డిలే కొంత ఉంటుంది, ఎందుకంటే ఆదివారాలు సెలవు దినాలు ఉంటాయి కనుక పుస్తకం త్వరలో అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓపికతో వేచి ఉండండి, త్వరలో పుస్తకం మీ ఇంటికి వస్తుంది. శ్రీమాత్రే నమః. శ్యామల గారు త్వరలోనే మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. మీరు పుస్తకం అందిన తర్వాత చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః.